చేస్తున్నా అక్కడనే మా అత్త మామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్త మామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచెను నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయి నేను గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అలుక్కొని నేను రోజుకు 500-800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలగొడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి, మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు పడితే ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అవుతలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికి అవుతాయి? మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి. మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చకూరలు పోస్తా. ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి. గడ్డి పెట్టినా, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. పోనీయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్. గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు, చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, పోనిస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలగొడితే మొన్న 1.5 ఎకరాల పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా. వాళ్ళు నిలగొట్టేసిరు వాళ్ళ భయానికి సార్, వాళ్ళ భయానికి వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, ఫోటో తీస్తారు వాళ్ళ భయానికి సార్. వాళ్ళు బోన్సర్లు రమ్మ మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు, మేము రామంటే మొన్న నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా 1.5 ఎకరాల పొలం. మా మామ పేరు జంగయ్య, మా ఆయన పేరు గుడాల బాబు. మేము మా అత్త మా మామ కందులు జొన్నలు 70 ఏళ్ళ నుంచి ఉన్నాము మేము భూమి మీద. నా పెళ్ళి 20 సంవత్సరాలు. నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాతుతారని మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కబ్జా మీద కూర్చుంటాటురు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాతేస్తురని మాకు భయం అయింది. అట్లా అని ఒక ప్రూఫ్ కోసమని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుంటిత్తులు అలుక్కుందామని పోతే మా ఆయనను లోపలికి రానిస్తలేరు. నువ్వు ఒకసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిర్రు. మాకు భయం అవుతుంది, నేను పోను, మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తుండు. కానీ వద్దులే, ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎంత కాడికైతే అంత కాడికి అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ మాకు ధైర్యం చాలతలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి. ఎట్లా చేస్తారో అని మాకు కేసు కూడా పెట్టిరు సార్. మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిరు. ఇప్పుడు దుందాము, అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయనిస్తలేరు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడతాయి, అందులో వస్తాం మేము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్. నా పెళ్లి కాకముందు నుంచి మా మామ ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది సార్. నా పెళ్ళి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు కూడా చేసిన, మా మామ చేసిన, మా అత్త చేసి సార్. కుంటి కూర కందులు అన్నీ పండించారు. కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేరు సార్. గేట్ కాడికి పోయినా కానీ వాళ్ళు పోలీసులు పోలీసులకు ఒక ఫోన్ చేయాలని మాత్రం ఉంది, వాళ్ళే పోలీసులే ఉంటుంది సార్. అసలు ఆడపట్ల పోలీసులు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసులతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైరు పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్న తీసుకుంటా, కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసిరు సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి కొనిచ్చిర్రు, ట్రాక్టర్ లోపలికి కొనిచ్చిరు సార్ పోయిన సంవత్సరం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. అన్నీ ఉన్నాయి సార్. మోటార్ లేదు కానీ వర్షాలకు పండిస్తాం సార్. మాకైతే లేదు, మాకుంది సార్. మాకున్నది సార్. బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకొని కూడా ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది సార్. బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకున్నాము, అప్పటి నుంచి వరి పండిస్తాం.
మేము ఆవులు తెచ్చుకొని దాంట్లో మీద పచ్చగూరలతోటే బతుకుతా సార్. మొన్న పంట కోద్దామంటే గేట్లకేం రానియలే సార్, చిన్నగా ఉంది గేటు. ఆ గేటు పెడితే అది ఎక్కడ మన రాగన్నగూడ నుంచి అవతలకేని తెస్తే అక్కడ నుంచి వాగు వచ్చింది. వాగు వస్తే ఒక నెల రోజులు వాగు మిషన్ రానియలే. ఆ నెల రోజులలో నా చేనంతా ఖరాబ్ అయిపోయి 40 సంచులు అయ్యేటివి 25 సంచులు అయినాయి సార్. పడదు సార్, అది పడదు. మాకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది బతుకుమని మా మామకి ఇచ్చిర్రంట. కాంగ్రెస్ ప్రభుత్వము మా మామకి ఇస్తే మేము దాంతోటే బతుకుతున్నాం. ఇప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు అవి ఇవ్వాలనే మేము కొట్లాడుతున్నాం సార్. సార్ మేడం దగ్గరకు అందుకే వచ్చినాం. మాకు నష్టపరిహారం చాలా జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. సో విన్నారు, రైతుల బాధ ఏందో విన్నారు. చాలామంది ఇంకా రైతులు బయట కూడా ఉన్నారు, ఇక్కడ కుర్చీ ఉండదని ఇద్దరిని మాత్రమే తీసుకున్నాం. సో బేసికల్లీ ఈ భూములకు చాలా పెద్ద చరిత్ర ఉంది. నేను ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను. ఇంకా వివరంగా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా మీడియా మిత్రులకు నేను ఇస్తాను. ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి ఇది చాలా ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. నాదర్గుల్ భూములు శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి ఈ భూములు తనకు చెందినవిగా నిజాం నుంచి తనకు వచ్చినట్టుగా మరి శివరాజ్ బహదూర్ గారు ఈ భూములను చాలా సంవత్సరాల నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే శివరాజ్ బహదూర్ గారికి సంబంధించి మరి వేరియస్ కోర్ట్స్లో కేసులు జరుగుతూ ఉండే. 2005వ సంవత్సరంలో ఈ కేసుకు సంబంధించి అప్పటి ఆర్డీఓ గారు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏం చెప్పారంటే, ఫర్దర్ ఆర్డీఓ స్టేటెడ్ దట్ నో డిక్లరేషన్ అండర్ ల్యాండ్ సీలింగ్ లాస్ వర్ ఆల్సో ఫైల్డ్ బై ద పిటిషన్స్ అండ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని 2005లో కూడా చెప్పారు. తర్వాత 2007లో ఈ ల్యాండ్కు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు లెటర్ ఇది. 2007లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు రాసిన లేఖ. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని, ఈ ల్యాండ్ మరి కొంతమంది మరి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కాపాడాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆ భూముల దగ్గరికి వెళ్ళారు, ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పుడు ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఆ తర్వాత 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ణయిస్తూ ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను యూనిటెక్ అనేటువంటి ఒక కంపెనీకి కూడా కొంత భూమిని అలొకేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో అంటే వేరియస్ కోర్టులో కేసులు జరిగి 2015లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే న్యాచురల్గా మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఇన్ని ఎకరాల భూమి కలిగి ఉండడానికి లేదు. సో ఈ 373 ఎకరాలు ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఉండదు. అయితే 2015లో సుప్రీంకోర్టు ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా సుప్రీంకోర్టు చెప్తే 2016లో శివరాజ్ బహదూర్ కొంతమందికి ఈ భూమిని అమ్మడం జరిగింది. అల్ఫా అనే కంపెనీ, యునైటెడ్ అనే కంపెనీ, ఒమేగా అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున ఈ భూమిని అమ్మాడు. ఆ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదు, ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ
నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. 22A పెట్టి ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు చెల్లవు, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుందని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఈ భూముల్ని పెట్టడం జరిగింది. దాని మీద వీళ్ళు హైకోర్టుకు పోయినారు. ఆర్డీఓ గారు మాకు భూములు కన్వర్షన్ చేయమంటే చేయలేదు, మా భూమిని మేము కొనుక్కున్న దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని వీళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో 12 ఫిబ్రవరి 2020న హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఆర్డీఓ గారి నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం. ఆర్డీఓ గారు చెప్పిన ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ భూమి అమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డీఓ గారి నిర్ణయం మీద సింగిల్ బెంచ్ హైకోర్టు ఏ రోజంటే 12 ఫిబ్రవరి 2020 ఏం చెప్పింది ఆ హైకోర్టు అంటే, ఇన్ ఐదర్ ఆఫ్ ద కంటింజెన్సీస్ అన్లెస్ సచ్ డిక్లరేషన్ ఈస్ ఫైల్డ్ అండ్ ప్రొసీడింగ్స్ ఆర్ కంక్లూడెడ్ no transaction should take place in the land and any such transaction would amount to contravention of the provisions of the act, and in such a case it can also result in initiation of prosecution against the owner of the land. ఈ భూమిని అమ్మడం తప్పు, ఒకవేళ అమ్మి ఉంటే అమ్మిన ఓనర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కూడా హైకోర్టు చెప్పింది. సో ఆర్డీఓ గారి నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. తర్వాత సింగిల్ బెంచ్ ఆర్డర్ మీద ఈ రాజ్ బహదూర్ అండ్ ఈ కొనుక్కున్న వాళ్ళు డివిజన్ బెంచ్కు పోయారు హైకోర్టుకు. డివిజన్ బెంచ్ 13/10/2022 సంవత్సరంలో ఆర్డీఓ చేసింది కరెక్ట్, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కరెక్ట్, వీళ్ళు అమ్మడానికి లేదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది నిషేధిత భూమి కింద పెట్టడం సరి అయినటువంటి నిర్ణయము అని చెప్పి డివిజన్ బెంచ్ కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది.